పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన సంపాదకీయ వ్యాసం వర్తమాన దేశాల వాణి. వర్తమాన దేశాలు తమ యొక్క గొంతును ఎట్లా వినిపించాయి అనే అంశానికి సంబంధించినటువంటి సంపాదకీయ వ్యాసం. ఈ వ్యాసాన్ని విశ్లేషించే ముందు నాకు నేను పరిచయం చేసుకుంటాను. నేను డాక్టర్ దాశరథుల నరసయ్య. ప్రభుత్వ కళాశాలల్లో 3 దశాబ్దాలకు పైగా పనిచేశాను. ఆ తరువాత 8 సంవత్సరాల పాటు ఐఏఎస్ అకాడమీలో తెలుగు పిల్లలకు పాఠాలు చెప్పాను. దాదాపు 20 సంవత్సరాల పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షలలో తెలుగును ఆప్షనల్గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు పాఠాలు చెప్పిన అనుభవం ఉంది. ఈ క్రింద ఇవ్వబడినటువంటి నంబర్ను సంప్రదించి మీరు ఆప్షనల్ తెలుగుకు సంబంధించినటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు, లేదా నేను నిర్వహిస్తున్నటువంటి తరగతులకు కూడా హాజరు కావచ్చు. ఇక విషయానికి వద్దాం. వర్తమాన దేశాల వాణి. ఈ సంపాదకీయ వ్యాసము కరెంట్ అఫైర్స్లో భాగంగానూ పనికి వస్తుంది. సివిల్ సర్వీసెస్లో జనరల్ ఎస్సేస్ మీరు రాయాల్సి ఉంటుంది. 250 మార్కులకు గాను మెయిన్ పేపర్లో జనరల్ ఎస్సే ఉంటుంది. కాబట్టి దానికి కూడా చాలా చక్కగా పనికి వచ్చేటువంటి వ్యాసం. అయితే ఈ సంపాదకీయ వ్యాసంలో ఏముందో ఒకసారి విశ్లేషించుకుందాం. 2వ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ దేశాల మధ్య ఐక్యతను సాధించాలి అనేటువంటి ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం జరిగింది. అయితే ఆ ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతిని పరిరక్షించడమే ధ్యేయంగా ఆయా దేశాల మధ్య ఉండేటువంటి వివాదాలను పరిష్కరించడమే మార్గంగా అది చాలా కాలం పాటు పనిచేస్తూ ఉండింది. ఆయా దేశాల యొక్క సార్వభౌమాధిపత్యాన్ని కాపాడుతూనే సమాన హక్కుల ప్రాతిపదికన పరస్పర సహకారం, స్నేహబంధాలతో సమిష్టిగా ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక సదాశయంతో అడుగులు వేసింది. సమస్తమైన ప్రపంచంలో ఉండేటువంటి మానవాళి అంతా కూడా సుఖశాంతులతో జీవించాలి అనే ఒక అద్భుతమైనటువంటి ఆశయంతో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. ఐక్యరాజ్య సమితి యొక్క ఆవిర్భావం జరిగి దాదాపు 80 ఏళ్ల ప్రస్థానం పూర్తిగా వస్తూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి తాను నిర్వహించాల్సినటువంటి విధ్యుక్త ధర్మాలను నిర్వహించకపోవడం వలన అంతర్జాతీయంగా వైఫల్యాలను చవిచూడాల్సి వస్తుంది. బహుళపక్షవాదం, మల్టీలాటరలిజం అనే ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో ప్రారంభించబడినటువంటి ఐక్యరాజ్య సమితి ఇవాళ క్రమక్రమంగా పలుచనబడుతూ ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడి యొక్క శల్య సారథ్యము వలన
అమెరికా అధ్యక్షుడు ఈ మధ్యకాలంలో తీసుకుంటున్నటువంటి కొన్ని విపరీతమైనటువంటి నిర్ణయాల వలన అమెరికా తనకు తాను అనేకమైనటువంటి విశ్వ వేదికల నుండి తప్పుకుంటూ ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ జనాభాకు ఏమిటి అంటే ఒక నాయకత్వం వహించడం లేదా ప్రపంచ జనాభాలో అధిక మొత్తం జనసాంద్రత జనాభా కలిగినటువంటి ప్రాంతాలకు నాయకత్వం కలిగించేటువంటి కూటమి యొక్క అవసరము ఉంది అని చాలా దేశాలు భావించాయి. అందుకే ప్రపంచ జనాభాలో దాదాపు 50% ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దేశాలు, ప్రపంచ జీడిపిలో 40% ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దేశాలు అన్నీ కూడా ఒక వేదిక మీదికి వచ్చి బ్రిక్స్ అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి రోజు రోజుకి అత్యంత శక్తివంతమైన కూటమిగా పరిణామం చెందుతూ ఉంది. ఇది భౌగోళిక రాజకీయ రంగాలలో అద్భుతమైనటువంటి రీతిలో ముందుకు దూసుకు వెళుతూ ఉంది. ఏకధ్రువ ప్రపంచ పోకడల నుండి బయటపడాలి అన్నది బ్రిక్స్ యొక్క సమున్నతమైనటువంటి ఆశయాలలో ఒకటిగా ఉంది. అంతర్జాతీయ సంబంధాలలో అన్ని దేశాలకు న్యాయబద్ధత, సమాన అవకాశాలు కల్పించాలి అనేటువంటి సదాశయంతో బ్రిక్స్ అడుగులు వేస్తూ ఉంది. అయితే మొన్న బ్రెజిల్లో జరిగినటువంటి రియో డి జెనీరో అనే శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ శ్రేయస్సుకు హానికరమైనటువంటి ఏకపక్ష వాణిజ్య విధానాలను, ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం విధిస్తున్నటువంటి సుంకాల బాదుడు మీద తీవ్రమైనటువంటి నిరసనలు ఈ సదస్సులో వ్యక్తం చేయడం జరిగింది. వచ్చే ఏడాదిలో బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం వహిస్తున్నటువంటి కారణము చేత అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణల అవసరంపై రియో డి జెనీరో సదస్సు గట్టిగా గలమెత్తి వర్తమాన దేశాల వాణిని తన స్వరంలో ప్రతిధ్వనింపచేసింది. ఇది ఒక అద్భుతమైనటువంటి రాజనీతిజ్ఞతకు పరాకాష్ఠగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. సంపన్న దేశాల ఆధిపత్య కాంక్షల కొలిమిలో వర్తమాన దేశాల ఆకాంక్షలన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిందే బ్రిక్స్. 16 ఏళ్ల క్రితం బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా చేతులు కలిపి ఒక వేదిక మీదికి రావాలని భావించి ఒక కూటమిని ఏర్పాటు చేశాయి. ఆ తదనంతరం సౌత్ ఆఫ్రికాను కలుపుకొని బ్రిక్స్ ఆవిర్భవించింది. ఈ బ్రిక్స్ దేశాలు పరస్పరం సమన్వయ సహకారంతో ఉమ్మడి ప్రయోజనాలను తయారు చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి సంకల్ప బలంతో దూసుకుపోతూ ఉన్నాయి. బ్రిక్స్ కూటమి ఏర్పాటు అయిన తరువాత కాలంలో జరిగినటువంటి అంతర్గత వాణిజ్యాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే 2017 నుండి 2027 మధ్య కాలంలో దాదాపు 56%
అంతర్గత వాణిజ్యంలో పెరుగుదల కనిపించింది అంటే ఈ కూటమి మధ్య ఎంత అద్భుతమైనటువంటి సమన్వయం ఉందో మనం అర్థం చేసుకోవలసినటువంటి సందర్భం. అంతేకాదు ఆ వాణిజ్యపు విలువ $1,00,000 కోట్ల అధిగమించింది అంటే ఆశ్చర్యపోవలసినటువంటి సందర్భము. ఇవాళ 11 సభ్య దేశాలు 10 భాగస్వామ్య రాజ్యాలతో బ్రిక్స్ మరింతగా విస్తరించి ముందుకు దూసుకుపోతూ ఉంది. ఆ క్రమంలో అంతర్గత వాణిజ్యము అభివృద్ధి చెందుతూ ఉంది. కలసికట్టుగా పనిచేసి ప్రగతి మార్గంలో దూసుకుపోవాలి అని బ్రిక్స్ కూటమి ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో సంకల్పంతో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో అమెరికన్ డాలర్పై ఆధారపడే దురవస్థను తగ్గించుకోవాలని కూడా ఆలోచిస్తూ ఉంది. జాతీయ కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలను జరపాలని బ్రిక్స్ దేశాలు ఒక స్థిరమైనటువంటి నిశ్చయంతో కూడా ఉన్నాయి. అయితే దీనిని ట్రంప్ సహించలేకపోతూ ఉన్నాడు. డాలర్ను పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తే సుంకాల మోత మోగిస్తానంటూ బెదిరిస్తూ ఉన్నాడు. ఈ బెదిరింపులన్నీ కూడా అగ్రరాజ్య పెత్తందారీ వ్యవస్థకు ప్రతీకగా భావించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వ్యవహారాలలో ప్రత్యేకించి భద్రతా మండలిలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేయమని చెప్పి ఇండియా బ్రెజిల్ ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నాయి. ఈ బ్రిక్స్ సదస్సులో యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కోసం ప్రత్యేకించి ఇండియా బ్రెజిల్ల కోసం తమ వంతు సహకారం చేస్తామని చైనా రష్యా దేశాలు ఈ బ్రిక్స్లో భాగస్వాములు కాబట్టి మద్దతిచ్చాయి. ఇక్కడ జరిగినటువంటి తీర్మానానికి చర్చలకు మద్దతిచ్చాయి. కానీ వాస్తవానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియా సభ్యత్వ నమోదుకు మోకాలొడ్డుతున్నటువంటి దేశం చైనాయే. ఇది ప్రపంచానికి కూడా తెలుసు. బ్రిక్స్లో జరిగిన తీర్మానాలకు మద్దతు ఇస్తూనే మళ్ళీ స్వతంత్రంగా ఆలోచిస్తూ భారతదేశాన్ని ఎదగనీయకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి మనస్సుతో చైనా భద్రతా మండలిలో ఇండియాకు సభ్యత్వం రాకుండా మోకాలడ్డుతున్నటువంటి విషయం ఇవాళ అందరికీ తెలిసినటువంటి ఒక నగ్న సత్యం. ఈవీలు, డ్రోన్లు, సెమీకండక్టర్ల తయారీకి అరుదైన లోహాలపై గుత్తాధిపత్యం ఈరోజు వరకు చైనాదే. స్వప్రయోజనాల కోసం ఆ శక్తిని చైనా దుర్వినియోగం చేస్తూ ఉంది. దానివల్ల సరఫరా గొలుసులు దెబ్బతింటాయి అని కీలకమైనటువంటి ఖనిజాలను ఆయుధాలుగా మార్చేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి ఇది ఒక రకమైన దుర్విధానమని చెప్పి మోడీ గారు వాళ్ళ యొక్క ఆలోచనలను ఖండిస్తూ ఉన్నప్పటికీ కూడా చైనా తనదైనటువంటి మార్గంలో ముందుకు వెళుతూ ఉంది. కాబట్టి ఈ మేరకు చైనాను కట్టడి చేయడమే బ్రిక్స్ ముందున్నటువంటి పెను సవాలుగా పరిణమించింది. నిజంగా భారత ఆశించినట్లుగా అదే జరిగితే యావత్ ప్రపంచానికి మేలు జరుగుతుంది. అట్లాగే ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదన్న రియో డి జెనీరో తీర్మానాన్ని సైతం బీజింగ్ ఎంతవరకు అమలు పరుస్తుందో చూడాలి. ఎందుకంటే
మొన్న పహల్గాములో జరిగినటువంటి సంఘటన వెనకాల చైనా హస్తం ఉన్నట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. అంటే చైనా హస్తం ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ అమాయక పర్యాటకులపైన దాడి చేసినప్పటికీ ఆ విషయం బహుశా చైనాకు ముందే తెలిసి ఉంటుంది అనేటువంటి అనుమానాలు ప్రపంచానికి తెలిసి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఇవాళ ఈనాడు సంపాదకీయ వ్యాసం చాలా చక్కగా పొందుపరిచింది. ఇలాంటి వ్యాసాలు మనం చదువుకుంటే జనరల్ స్టడీస్ పేపర్కి ఇలాంటి విషయాలు చక్కగా పనికి వస్తాయని చెబుతూ ముగిస్తున్నాను.